మా ఉపవాసం అంటే వ్యాధి వచ్చింది పాస్టమ్మ, దానికే ఉపవాసం ఉంటున్నా. మా ఇంట్లో అప్పులు ఎక్కువ అయిపోయింది, ఉపవాసం ఉంటున్నా. మా ఆయన నా మాట వినలేదు, ఉపవాసం ఉంటున్నాను. అదేనా? మా మీద శత్రువులు దాడి జరుగుతుంది, మనుషులు వస్తున్న దాని కొరకు ఉపవాసం ఉంటున్నా. శత్రువు ఓడించడానికి ఉపవాసం ఉంటే మనుషులు వెనకాల పనిచేసేది ఎవరండి? శాతానే. పాస్టర్ గారు చెప్పినారు, ఎవరు మనకు శత్రువు లేదండి, వాళ్ళ వెనకాల శాతాను క్రియ చేస్తున్నాడు. వాళ్ళ వెనక ఉండే శాతాన్ని మనం కట్టాలా? మనం వాడిని అయిపోయి కడుతున్నాం. అవునా? దేవుడి శాతాన్ని వెళ్ళగొట్టంటే వాడు కాదు మనకు శత్రువు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి అంటున్నాడు. ప్రభువా, వాడు మనిషి వెనకాల ఉంటున్న శత్రువుని శాతాన్ని నేను బంధిస్తున్నాను అన్నప్పుడు వాడు వెళ్ళిపోతే వీడు నార్మల్ మనిషిగా మారిపోతాడండి. మంచిగా వచ్చి మనతో మాట్లాడతారు, ప్రభువా నా శరీరమును అదుపు చేసుకునే శక్తిని ఇవ్వండి అని. మనం ఏం చేయాలా? ఈ దినము నుండి ఉపవాసం